Hi Andy, I'm Kumar Reddy. I'm CEO of Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. And today's topic was sir, myths about MBBS in Russia 2021. So myths అంటే కొన్ని అపోహలు. సో మిస్గైడింగ్ అబౌట్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా అంటే కొంతమంది అంటే మనకి ఇంటి దగ్గర పిఆర్ఓస్ వస్తున్నారు కాబట్టి అడ్మిషన్ ఏజెంట్స్ వస్తున్నారు కాబట్టి అడ్మిషన్ రాపించడానికి సో వాళ్ళు చెప్తారు మిత్స్ అబౌట్ ఎంబీబీఎస్ రష్యా. సో సార్ మేము ఫిలిపీన్స్లో అలా వెళ్ళాలనుకున్నప్పుడు రష్యా గురించి అడిగినప్పుడు సో రష్యాలో ఈ పాయింట్స్ అన్నీ చెప్తారనమాట. సో ఆ మిత్స్ అంటే అపోహలు మిస్గైడింగ్ అంటారు. ఒకసారి నేను చెక్ చేస్తాను ఎలాంటి అపోహలు ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా మిస్గైడ్ చేస్తారు, దాన్ని మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎక్కువ మంది పేరెంట్స్ నన్ను ఇదే అడుగుతున్నారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా. సో ఆ అపోహలు ఏంటి, వాళ్ళు చెప్పే యొక్క రష్యా గురించి చేసే నెగిటివిటీ ఆర్ మిస్గైడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు అప్డేట్ చేస్తారు. దాన్ని బట్టి మీరు వాట్ ఈస్ వాట్ అని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద మిత్స్ అంటే ఫస్ట్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మన రష్యా గురించి అడిగితే ఏం చెప్తారంటే, సో రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, 3 సంవత్సరాలు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అక్కడ మొత్తం రష్యాలోనే ఉంటుంది. సో కొంతమంది అయితే మొత్తం రష్యాలోనే నేర్చుకోవాలి, రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంకో కొంతమంది అయితే 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years రష్యాలో నేర్చుకోవాలి. ఇంకొంతమంది వచ్చేసరికి సార్ అక్కడ 7 years MBBS లేదా 6 years MBBS, 1 year మళ్ళీ ఇండియా వచ్చి ఇంటర్న్షిప్ చేయాలి. అదే ఫిలిపీన్స్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. 2 years సేవ్ చేసుకోవచ్చు, 1 year సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి సార్ అక్కడ స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. ఇక్కడ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, ఏ ఎంమ్యాట్లు ఉండవు, డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఎందుకు రష్యా, ఎందుకు అనవసరంగా 7 సంవత్సరాలు రష్యా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఫిలిపీన్స్ అయితే ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం, ఇబ్బంది ఉండదు. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లు, స్కైప్ ఇంటర్వ్యూలు ఉంటాయి. అక్కడ మాకు ఏమేమి ఉండవు, అంతా మా చేతుల్లో ఉంటుంది. అక్కడ అన్ని రష్యాలో రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మా దగ్గర ఏమేమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్తారు. దిస్ ఆర్ మైట్స్ అంటే మీన్స్ డీవియేట్ చేయడం అనమాట, అంటే రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం. తర్వాత వచ్చేసరికి అది డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ పిల్లలు చెడిపోతారు, పిల్లల్ని ఎవరు పట్టించుకోరు, కేర్ టేకర్స్ ఉండరు, వార్డెన్స్ ఉండరు, హాస్టల్స్ ఉండవు, ఇంకోటి అవుతుంది, ఇంకోటి ఏదేది అవుతుంది. తర్వాత స్టూడెంట్స్ స్పాయిల్ అయిపోతారు, హార్ష్ క్లైమేట్ ఉండదు, చలికి తట్టుకోలేరు, మంచు పడుతుంది. దాంతోపాటు ఇంకా పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, అసలు ఎవరు పట్టించుకోరు. మళ్ళీ అక్కడ టీచర్స్ వచ్చేసరికి అసలు ఇంగ్లీష్ రాదు వాళ్ళు, లేదా బాగా వస్తే మన వాళ్ళు అర్థం చేసుకోలేరు, లేకపోతే అసలు వాళ్ళకి రాదు ఇంగ్లీష్. మన ఇంగ్లీష్ వేరు, వాళ్ళ ఇంగ్లీష్ వేరు. అదే ఫిలిపీన్స్లో అయితే మన ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ సేమ్. అంతా మేము ఉంటాము, సెక్యూరిటీ మేము ఉంటాము, ఫుడ్ మేమే పెడతాము, హాస్టల్ మేమే ఇస్తాము, కాలేజ్ మాదే, లెక్చర్స్ మా వాళ్ళే, యూనివర్సిటీ మా వాళ్ళే, మొత్తం అందరు మా వాళ్ళే. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళడం, మళ్ళీ డాక్టర్గా మీకు అప్పచెప్పడం, ఇవన్నీ చెప్తారు బేసిక్గా. సో దీస్ ఆర్ ఆల్ మైత్స్ అనమాట. మిత్స్ అంటారు అంటే అపోహలు, జస్ట్ అవుట్ దే ఆర్ డీవియేటింగ్. సో రష్యా ఎందుకు అంటే రష్యా ఎందుకంటే రష్యా వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్న రష్యా. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ, ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్, స్పుత్నిక్ ఫస్ట్ ఎవర్ ఉన్న వరల్డ్ వ్యాక్సిన్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అండ్ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్, హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ there, below 500 world ranking, Nobel Prize award universities there, full pledged government medical universities, central government medical universities, high level of clinical exposure, international exposure, high level of security ఉంటుంది. కాకపోతే ఈ మిత్స్ అనమాట ఇవన్నీ వీళ్ళు చెప్పడం. సో ఈ వీటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా మనము అడ్మిషన్ ఏజెంట్స్ ఇంటి దగ్గరికి వచ్చి అడ్మిషన్స్ ఏజెంట్ ఆ పిఆర్ఓస్ మనం ఏ విధంగా, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు రష్యా వెళ్ళి ఉండరు, ఈవెన్ విజయవాడ, హైదరాబాద్ లేదా మన ఏపీ, తెలంగాణ అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళి ఉండరు. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్, బెంగళూరు, చెన్నై కూడా వెళ్ళి ఉండరు. ఇంకా రష్యాలాగా ఏం వెళ్తారు, యూనివర్సిటీకి ఏం వెళ్తారు, అక్కడ ఏమి అసలు పిల్లలతో ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏమీ తెలియదు, 100% వాళ్ళకి ఏమీ తెలియదు. ఈవెన్ వాళ్ళని పంపించిన వాళ్ళు కూడా ఏమీ తెలియదు రష్యా గురించి. సో కాబట్టి ఇవన్నీ మిత్స్ అనమాట. వాట్ అబౌట్ ఆల్ దిస్ మిత్స్? సో వీటినన్నిటి ఇప్పుడు ఓవర్కమ్ చేద్దాం. ఓవర్కమ్ చేసే ముందు జస్ట్ you have any admission enquiries or any admission related information or whatever, you have any questions or you have any doubts, just contact below WhatsApp numbers. And already admissions are going on under budget of 25 lakhs is a full-fledged English medium, direct MBBS government medical universities and the Nobel Prize award top most of below 500 world ranking universities ఉన్నాయి. And without need తో కూడా we will accept. సో ఈ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా మళ్ళీ మూవ్ అవ్వాలంటే, ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఈ ఇయర్ అయితే వితౌట్ నీట్తో పంపిస్తాము. ఫర్దర్గా వచ్చేసరికి మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాలి, లేదా ఇండియాలో మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదంటే అక్కడే కంటిన్యూ అవ్వాలంటే హ్యాపీగా వితౌట్ నీట్తో మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడ మళ్ళీ నీట్ కూడా అవసరం ఉండదు, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలంటే. సో ఎవరైనా బడ్జెట్ అండర్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, డైరెక్ట్ MBBS, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్,
సో ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి, డోంట్ డిలే దట్, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రాసెస్ అంతా వన్ బై వన్ వెళ్ళొచ్చు. సో ఆ డెవలప్డ్ కంట్రీ అనేది అసలు చాలా, రష్యా అనేది మీరు ఫిలిపీన్స్ కానీ, కిర్గిస్థాన్, జార్జియా, ఆర్మేనియా, ఇవన్నీ చాలా 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 స్మాల్ కంట్రీస్. మనకి బంగ్లాదేశ్, మనకి నేపాల్, తర్వాత శ్రీలంక, మనకి పాకిస్తాన్ ఎలానో రష్యాకి ఇవన్నీ వెరీ 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 స్మాల్ కంట్రీస్ కంపారిటివ్లీ. ఈవెన్ వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆర్ బడ్జెట్స్, ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ వైజ్, ఎవ్రీథింగ్. రష్యా ఇస్ 100 to 200% బెస్ట్ కంట్రీ వేర్ ఎవర్ యూ గో. కంపారిటివ్లీ ఫిలిపీన్స్, యుక్రెయిన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, బంగ్లాదేశ్, నేపాల్, ఆల్ ఆర్ అండర్ రష్యా. జరా వెరీ వెరీ లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, కాబట్టి ఓకే మిత్స్. సో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మిత్స్ ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోవడానికి చేసి పెట్టుకోండి, డోంట్ డిలే దట్. 150 to 400 లేదా నీట్ నాట్ క్వాలిఫైడ్ అన్నోళ్ళు కూడా, ఏదైనా మేము అవ్వలేము సార్, ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతాం లేదా అక్కడే సెటిల్ అవుదాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కాంటాక్ట్ వాట్సాప్, బిలో వాట్సాప్ నెంబర్స్. ఐ విల్ గివ్ ద వాట్ ఇస్ ద ప్రాసెస్. ఎవరైనా సరే విత్ నీట్ ఆర్ వితౌట్ నీట్ అప్ టు 450 వరకు ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అండి. ఓకే, and you can contact below number free ask my questions, and tomorrow you have any questions and every day by day or every day I will start the question and answer. Just you whatever the question, whatever the country, whatever the information, just contact below numbers. Okay, just for the myths. సో మన ఇంటికి వచ్చే పిఆర్ఓలు కానీ, మనకి ఇంటికి వచ్చే అడ్మిషన్ ఏజెంట్లు కానీ చెప్పే విషయాలు ఏం చెప్తారో వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి. ఫస్ట్ మన ఇంటికి వచ్చే పిఆర్ఓలు, మన ఇంటికి వచ్చే అడ్మిషన్ ఏజెంట్స్ జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రం వస్తారు, రిమైనింగ్ వాళ్ళకి ఏమీ తెలియదు, 100% తెలియదు. కావాలంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్పండి, మీరు అడగండి ఆ క్వశ్చన్స్. ఓకే, సో రష్యన్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ ఈ మధ్య రష్యన్ లాంగ్వేజ్ వచ్చేసరికి, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. 3 years రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది, 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years రష్యన్ లాంగ్వేజ్ చెప్తారు. అక్కడ ఎగ్జామ్స్ అదే రాయాలి, థియరీ అదే రాయాలి, లేకపోతే అన్ని ఎవ్రీథింగ్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటాయి అంటారు. ఇట్స్ 100% రాంగ్. ఎందుకు అంటే అది ఓన్లీ ట్రెడిషనల్ మెడిసిన్, అంటే రష్యా వాళ్ళకి మాత్రమే, అది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అవి లేవు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మన ఇండియా కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి రష్యా వచ్చే వాళ్ళకి మాత్రం అది లేదు. ఫుల్ ప్లెజ్డ్ 6 years ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు ఉంటుందంటే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది, రేపు మీరు ఢిల్లీ వెళ్ళారు, లేదా చెన్నైలో సీట్ వచ్చింది, లేదా బెంగళూరులో సీట్ వచ్చింది నేషనల్ పూల్లో, మీరు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీలో మనం హిందీ రాదు, లేదా కన్నడ వెళ్తే కర్ణాటక వెళ్తే కన్నడ రావాలి, చెన్నై వెళ్తే తమిళ రావాలి, కేరళ వెళ్తే మన వాళ్ళు వెళ్తారు కదా బీకెట్ సీకెట్ కూడా, డీమ్డ్ యూనివర్సిటీస్కి. డీమ్డ్ యూనివర్సిటీస్ ఏపీ తెలంగాణ లేవు, కర్ణాటకనే వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి. మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సేమ్ రష్యాలో కూడా అంతే పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ అయితే అసలు నాట్ ఏ మ్యాండేటరీ, ఇట్స్ నాట్ ఏ ఫార్మ్ పార్ట్ ఆఫ్ MBBS. జస్ట్ అదేంటంటే మనము డే బై డే నీడ్స్, ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే మీరు డే బై డే నీడ్స్, మీకు ఏదైనా రైస్ కావాలన్నా, గ్రాసరీస్ కావాలన్నా, క్లోతింగ్ కావాలన్నా, లేదా ఫర్దర్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ ద పర్పస్ యూ గో అవుట్ సైడ్. సో మినిమం అనేది కొంచెం, లేదా ఆటో ఎక్కడానికి, లేకపోతే ట్రావెల్ చేయడానికి, లేదా మెట్రోకి వెళ్ళడానికి, లేకపోతే ఫ్లైట్ ఎక్కడానికి, సంథింగ్ కొంచెమైనా తెలుసుంటే చల్తా అయిపోతుంది. సేమ్ లైక్ దట్ రష్యాలో కూడా అంతే, దట్స్ ఇట్, అంతకు మించి ఏమీ లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మిత్ అనమాట. చాలా వరకు మన అడ్మిషన్ ఏజెంట్లు ఇంటికి వచ్చి అడ్మిషన్ రాపించేవాళ్ళంతా ఇదే చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు ఇంటికి వచ్చి అడ్మిషన్ రాపించేవాళ్ళు మాత్రం అసలు నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి ఎందుకంటే ఏమీ తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమీ తెలియదు 100%. జస్ట్ వాళ్ళకి 10,000 20,000 ఇస్తారు అడ్మిషన్ అయినందుకు, అంతకు మించి ఏమీ ఉండదు. ఓకే, సో దాని బదులు మీరు 20 లక్షలు వాళ్ళని నమ్మి పెట్టాల్సిన అవసరం 100% లేదు. నెంబర్ 2, సో రష్యాలో వచ్చేసరికి 6 years MBBS, ఇండియా వచ్చేసరికి ఇండియాలో మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి. ఎస్ చేయాలి, ఎందుకంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేసరికి, ఇండియాలో 4.5 years అంటారండి, కాదండి 5 years, ఎందుకంటే సెకండ్ ఇయర్ వచ్చేసరికి 1.5 year ఉంటుంది. ఓకే, ఇండియాలో 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్, రష్యాలో వచ్చేసరికి 6 years ప్లస్ 1 ఇంటర్న్షిప్ 1 year. మీరు కిర్గిస్తాన్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్, రష్యా తర్వాత ఏంటంటే జర్మనీ తీసుకుంటే 6+1, USA 6+1, తర్వాత కెనడా 6+1, ఆస్ట్రేలియా 6+1, న్యూజిలాండ్ 6+1, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ 6+1, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ 6+1. ఎందుకంటే అక్కడ హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, చాలా 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 ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈవెన్ దాంతోపాటు అడిషనల్గా మనకు హాలిడేస్ కూడా ఉంటుంది. ఈచ్ సెమిస్టర్ 15 days, ఇయర్కి 45 days, అప్రాక్స్ 2 months. మన ఇండియాలో కానీ రిమైనింగ్ కంట్రీస్ హాలిడేస్ ఉండవు, ఉన్నా చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ రష్యా ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో 6 years అండ్ MBBS. ఈవెన్ ఇండియాలో కూడా ప్రపోజ్ చేస్తున్నారు 6 year MBBS కన్వర్షన్ చేయడానికి. ఈవెన్ ఇండియాలో కూడా ఫర్దర్గా 6 years MBBS ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే క్లినికల్ ఎక్స్పోజర్ వెరీ 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 ఇంపార్టెంట్. వితౌట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఇట్స్ అ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి, లేదా డిగ్రీ కోర్సు, సర్టిఫికేట్ కోర్స్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు.
సో కాబట్టి కంపల్సరీగా 6 years అనేది ఎంబీబీఎస్ ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు రష్యా మనము అదే ఫిలిపీన్స్లో అయితే మీకు 4 years లేకపోతే 2 years 3 years మీకు 1 year కలిసి వస్తుంది, 2 years కలిసి వస్తుంది. ఇంకా ఇంతకుముందు అయితే సెంట్రల్ అమెరికా 4 years ఎంబీబీఎస్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఎవ్రీథింగ్. సో అది ఇప్పుడు పోయింది అనుకోండి, ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అదే చెప్పేది చీపర్ కాస్ట్ ట్వైస్ ఆల్వేస్. మనం తక్కువ అయిపోతుంది, తక్కువ ఎక్కడ అయిపోతుంది, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ 6 years ఎంబీబీఎస్ కావాలంటే చెక్ చేసుకోండి. ఈవెన్ ఇండియాలో కూడా ప్రపోజ్ చేస్తున్నారు 6 yearsకి, ఎందుకంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి అని. ఎంబీబీఎస్లో 3 years, ఫిలిపీన్స్లో 3 years ఎంబీబీఎస్. ఇంకా ఆల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో అంటే 4 years ఉంటాయి, 5 years ఉంటాయి, వాళ్ళ ఇష్టం అది ఇంకా. సో మన క్లినికల్ ఎక్స్పోజర్ అవుట్కమ్ రేపు ఫర్దర్గా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్ ఎగ్జామ్ ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన కాంపిటీషన్ ఉంటుంది కదా. ఇండియాలో వాళ్ళకి అబ్రాడ్ వాళ్ళకి ఎంతమంది అంటే కాంపిటీషన్ ఉండదు, అబ్రాడ్ వాళ్ళకి. ఇప్పుడు ఇండియాలో కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా. ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవ్వాలి, కంపల్సరీగా మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండాలి. కమాండింగ్ సబ్జెక్ట్ ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. లేదు అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్, అది ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇంతకుముందు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఎంసీ ఎగ్జామ్ అనేది థియరీ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇది నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ హై లెవెల్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. కంపల్సరీగా క్లాస్ రూమ్ టీచింగ్ అనేది, క్లాస్ రూమ్ హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ టీచింగ్ కోచింగ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఏ ప్రొఫెషనల్ కోర్సులో కూడా అది కాక ఇది కాంపిటేటివ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వవు. సో జస్ట్ ఆ టీచింగ్ కోచింగ్ సెంటర్స్ గురించి ఆలోచించొద్దు. మళ్ళీ ఫర్దర్గా వచ్చిన తర్వాత బై ఆన్ ది వే మీరు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఏదన్నా మీకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తే అది 100% యూస్ఫుల్ అవుతుంది. వీఆర్ ప్రొవైడింగ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫ్రమ్ 3rd year onwards. దట్ ఈస్ మోర్ అండ్ మోర్ యూస్ఫుల్. అంతా ఎంబీబీఎస్ ఎక్కడో చదివచ్చు 10 లక్షలకి 12 లక్షలకి 5 లక్షలకి 20 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి 15 లక్షలకి లో మెడికల్ కాలేజ్ చదువు రావడం వల్ల డబ్బులు వేస్ట్ తప్పితే ఆ రేంజ్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ 100% ఉండదు. దట్ ఈస్ అ ట్రూ. క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, లేకపోతే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం హై లెవెల్ ఇంపాసిబుల్. కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి యూజ్ ఉండదు. మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఎన్ని కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి అన్నెసరీ వేస్ట్ ఆఫ్ టైం. మీకు ఆల్రెడీ లాంగ్ టర్మ్లో మీకు తెలిసి ఉంటుంది. సో కాబట్టి అంటే కోచింగ్ తీసుకున్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా, అయ్యో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇలా చదివింటే బాగుండు, అలా చదివింటే బాగుండు, సెకండ్ ఇయర్ ఇలా చదివింటే బాగుండు, అలా క్లాసులు ఉంటే బాగుండు. ఇటు కోచింగ్ ఏం చెప్తాడు, వాట్ ఇస్ వాటే కదా చెప్పేది. సో కాబట్టి ఇలా ఎప్పుడు డివైడ్ అవుతుంది. 4 years ఎంబీబీఎస్, 2 years ఎంబీబీఎస్, ఈవెన్ 5 years ఎంబీబీఎస్. సార్ 5 years ఎంబీబీఎస్ ఎక్కడ లేదంటే మినిమం 5 years. రష్యాలో వస్తే 6 years. ఏమవుతుంది హ్యాపీగా మీకు ఇప్పుడు ఈ ఫ్యూచరే కదా మీకు 6 years అనేది ఇప్పుడున్న సబ్జెక్ట్ని బట్టి, ఇప్పుడున్న క్లినికల్ ఎక్స్పోజర్ని బట్టి కదా మీ లైఫ్ అంతా డిసైడ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామ్ మీరు క్రాక్ చేయకపోతే 1 year లాంగ్ టర్మ్ తీసుకోవాలి, మళ్ళీ 1 year కోచింగ్ తీసుకోవాలి, లేదు 1 year చదవాలా. ప్రాపర్ సబ్జెక్ట్ అయితే మళ్ళీ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు. ఎంతోమంది ఉన్నారు. లాస్ట్ టైము 20,000 members ఎంసై రాస్తే 20,000 మంది రాస్తే ఓన్లీ 900 members మాత్రమే పాస్ అయ్యారు. ఓన్లీ 900 మాత్రమే. ఇంక రిమైనింగ్ వాళ్ళంతా మళ్ళీ రావడమే కదా. అందుకని కదా ఎంసై పాస్ పర్సెంటేజ్ అంతా 5 to 10% మాత్రమే ఉండేది. అంటే రిమైనింగ్ వాళ్ళంతా మళ్ళీ లాంగ్ టర్మ్, మళ్ళీ కోచింగ్, మళ్ళీ రిపీటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉందనుకోండి మీ సీట్ వస్తుంది. సేమ్ లైక్ దట్. అసలు సబ్జెక్ట్ లేకపోతే మన లాంగ్ టర్మ్ ఏ విధంగా రిపీట్ చేయాల్సి వస్తుంది అలాగే రిపీట్ చేయాలి, లేదా క్విట్ అవ్వాలి. అసలు ఆ ఎంబీబీఎస్ నుంచి పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ చేసుకో క్విట్ అవ్వాలి. అందుకని సో వాళ్ళు ఏదో పిఆర్ఓలు వచ్చి మన ఇంటి దగ్గర అడ్మిషన్ రాపించుకో, వాళ్ళకి ఏమీ తెలియదు, ఫ్యూచర్ అంతా మీకు తెలియదు, ఫ్యూచర్ సబ్జెక్ట్ గురించి తెలియదు. వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు తెలిస్తే ఓకే, నేను తెలియదని చెప్పట్లా. వాళ్ళు తెలిస్తే మీకు చెప్పే ఆన్సర్స్ ఇవన్నీ మీకు ఆన్సర్ కరెక్ట్ చేస్తే వెళ్ళండి, నో ప్రాబ్లం. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏదో నార్మల్గా చెప్పేస్తారు. 2 years అయిపోతుంది ఎంబీబీఎస్, 5 years అయిపోతుంది, అమ్మాయికి పెళ్లి చేయరా, లేకపోతే అబ్బాయికి పెళ్లి చేయరా, ఇప్పుడే ఇక్కడ 6 years అయితే మళ్ళీ పీజీ 9 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు, ఇప్పుడే లాంగ్ టర్మ్ అయిపోయింది, తర్వాత అదెలా ఇదెలా అంతే కదా వాళ్ళు చెప్పేది. సో బేసిక్గా అమ్మాయిలు అనుకోండి అప్పటికి లాంగ్ టర్మ్ అయిపోయింది, 18 years వచ్చింది, మళ్ళీ ఎంబీబీఎస్ అక్కడ రష్యా వెళ్తే 6 years, 18 years, 24 years, మళ్ళీ ఇది రాయాలి 5 years, మళ్ళీ పీజీ 30 years వస్తాయి. ఎలా హౌ అబ్బాయిలంటే అంతే ఎలా, ఇప్పుడే 30 సంవత్సరాలు వస్తుంది, అసలు ఎలా చేయాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, పీజీ ఎప్పుడు చేయాలి, శాలరీస్ ఎప్పుడు, మన రిటర్న్స్ ఎప్పుడు, ఇవన్నీ చూసుకుంటారు. సో అందుకని ఎప్పుడో మనం చూసేదాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో 6 years, రిమైనింగ్ కంట్రీస్లో 5 years అనుకోండి. ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేకపోతే ఆ 30 years అవ్వచ్చు. ఇప్పుడు అనుకోండి ఇక్కడ మామూలుగా మనకి ఒక 1 year తేడా ఉంటుంది, 100% ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే రష్యా ఇస్ ఆల్మోస్ట్ ఆల్ డెవలప్డ్ కంట్రీ, హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్. దే ఆర్ ప్రొవైడింగ్ స్పుత్నిక్ వ్యాక్సినేషన్. రిమైనింగ్ ఏ ఫిలిపీన్స్ కానీ ఏ యుక్రెయిన్ కానీ 3rd year 2nd year నుంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సర్జరీస్ చేసేవాళ్ళు. ఏదైనా ఒక సంథింగ్ ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేయాలి కదా. ఫిలిపీన్స్ వాళ్ళు కానీ, కిర్గిస్తాన్ వాళ్ళు కానీ, జార్జియా కానీ, అర్మేనియా కానీ, ఎవరైనా 2nd year నుంచే సర్జరీస్.
ఓకే, సెకండ్ ఇయర్ నుంచి సర్జరీస్ చేస్తే పిల్లలు మరి ఎక్కడ వేర్ ఇస్ ద క్యాపబుల్ ఆఫ్ వేర్ ఇస్ ద జస్ట్ దే ఆర్ ప్రమోటింగ్ ఫాల్స్ ప్రామిసెస్. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ అలా 6 years అంటారు, 5 years అంటారు. సో క్లినికల్ హై లెవెల్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ 6 years MBBS కంపల్సరీగా మీరు కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్ట్గా క్లాస్ రూమ్స్ కరెక్ట్గా చేయగలిగితే 100% వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ 200% క్రాక్ చేస్తారు. 200% క్రాక్ చేయడానికి ఎందుకంటే ఆల్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్, ఆల్ ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, 100 to 200 years వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెసర్స్, సీనియర్ ప్రొఫెసర్స్, నోబెల్ ప్రైజ్ అవార్డు ప్రొఫెసర్స్, 30-40 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. అంతకంటే ఇంకా సబ్జెక్ట్ మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇంకా 100 to 200%. అలాంటి యూనివర్సిటీస్ ఇండియాలో కూడా చాలా తక్కువ. అలాంటి మీరు ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, జార్జియా మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, మళ్ళీ బీమ్యాట్లు, ఎన్మ్యాట్లు, తర్వాత ప్రీ మెడికల్ కోర్సులు, MBBS 3 years ఎంత అయిపోతుందా? జస్ట్ లాజికల్ అంతే. వాళ్ళు వచ్చేవాళ్ళు మన దగ్గర PROs వచ్చేవాళ్ళు జస్ట్ వాళ్ళకి ఏదో తెలిసింది చెప్తారు, లేదా అక్కడ ఫీడింగ్ ఇచ్చని చెప్తారు. వాళ్ళు ఆ కంట్రీ వెళ్ళి నా తెలిసి ఫిలిపీన్స్ చేసేవాళ్ళు వచ్చి అడ్మిషన్స్ రాసుకునే వాళ్ళు వెళ్ళేసి నా తెలిసి ఒకసారి కూడా ఫిలిపీన్స్ వెళ్ళి ఉండడు, లేదా ఒకసారి కూడా రష్యా వెళ్ళి ఉండడు బేసికల్గా. సో కాబట్టి అసలు ఏంటి అంటే బేసికల్గా నేను ఐఎమ్ నాట్ నేను వాళ్ళని నెగిటివ్గా చెప్పట్లే. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు, 100% తెలియదు వాట్ ఫ్యూచర్ అనేది. ఇది ప్రొఫెషనల్ కోర్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ చాలా సింపుల్ కోర్స్ అండి. ఎన్మ్యాట్ చాలా సింపుల్, అది కాంపిటేటివ్ ఎగ్జామ్. సారీ, నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అసలు ఎంసీ క్యాన్సిల్ చేసి NMC తీసుకురావడం కదా, దాంట్లో స్టఫ్ లేదనే కదా ఎంసీలో NMC తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకొచ్చింది. సో కాబట్టి 6 years, 5 years, 3 years అమ్మాయిల అబ్బాయిలని అసలు అది ఆలోచించకండి. మనకు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి. రష్యాలో ఈవెన్ MBBS, ఇండియాలోని MBBS ఎంత అండి? 6 years plus 3 years, 3 to 6 years ఎంత? 9 years. రష్యాలో ఎంత? 6 years plus 3 to 6 years ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ 9 years, ఇక్కడ 10 years అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్లస్ 1 year ఇంటర్న్షిప్. సో అంటే 1 year డిఫరెన్స్ వస్తుంది. జస్ట్ 1 year డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఏమన్నా గ్యారంటీ ఇస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారని. 100% క్రాక్ చేయాలి. అసలు క్రాక్ చేయాలి అంటే స్టాండర్డ్స్ ఉండాలి కదా యూనివర్సిటీలో. ఫిలిపీన్స్ అసలు స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? కిర్గిస్తాన్లో స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? యుక్రెయిన్లో స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు స్టాండర్డైజ్డ్ మెడికల్ కాలేజ్ ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ అయితే డెవలప్డ్ కంట్రీసా, లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజా, ఓల్డెస్ట్ 100 to 200 ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీసా, లేకపోతే ఇంకా ఏమన్నా స్పుతే ఏమన్నా కోవిడ్ వ్యాక్సినేషన్. ఇంత ముందంటే ఏమి తెలియదు కాబట్టి కోవిడ్ వచ్చి చాలా వరకు అంతా క్లారిటీ ఇచ్చింది ఏ కంట్రీ బెస్ట్, ఎలా MBBS బెస్ట్ అనేది. ఇంత ముందు చాలా బాగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి సర్జరీలు, ఇండియా నుంచి టీచర్స్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్స్ అని చెప్తారు. దాని గురించి కూడా వస్తున్నాను. ఓకే, అర్థం చేసుకోండి. 6 years, 5 years అని అసలు ఎప్పుడు డివేట్ అవ్వద్దు. మనకి ఎంత సబ్జెక్ట్ ఉండాలి. ప్రొఫెషనల్ కోర్స్ అంటేనే ఎంత సబ్జెక్ట్ ఉండాలి. వితౌట్ సబ్జెక్ట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. యువర్ లైఫ్ 100% యు ఆర్ నాట్ సస్టైనబుల్ ఇన్ ఫ్యూచర్. ఎస్, యు ఆర్ అనేబుల్ టు సస్టైన్. కాబట్టి ఎవరైనా డాక్టర్స్ని అడగండి. సబ్జెక్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. వితౌట్ సబ్జెక్ట్, వితౌట్ ప్రొఫెషనల్ స్కిల్స్, వితౌట్ నాలెడ్జ్ యూ కాంట్ టు సర్వైవ్ ఇన్ ది ప్రజెంట్ సొసైటీ. రైట్ నౌ సొసైటీ ఈజ్ అ వెరీ ఫాస్ట్ మూవింగ్, వెరీ అప్డేటెడ్. సో మనం కూడా 100% వచ్చేసరికి ఆ రేంజ్ ఆఫ్ క్యాపబిలిటీస్, ఆ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకోగలిగితే 100% సర్వైవ్ అవుతాం. ఓకే, తర్వాత వచ్చేసరికి సార్ అది డెవలప్డ్ కంట్రీ కదా, పిల్లల్ని అసలు పట్టించుకోరంట కదా, సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇండియన్ ఫుడ్ దొరకదంట కదా, మేమైతే మా హాస్టల్స్ ఉన్నాయి, మేమైతే కేర్ టేకర్స్ పెడతాము, మేమైతే అన్నీ చేస్తాము, మేమే అన్నీ చేస్తామని చెప్తారు. సార్ అన్నీ ఇల్లే చేసే కాడికి, సెక్యూరిటీ ఇల్లే ఇచ్చే కాడికి, హాస్టల్స్ ఇల్లే పెట్టే కాడికి, అన్నీ ఇల్లే చేసే కాలేజీలో లెక్చరర్స్ని కాలేజీ ఇళ్ళని పెట్టేసి జస్ట్ పేరు మార్చుకుని బిల్డింగ్స్ మాత్రం వేరే వాళ్ళే. కాలేజ్ లెక్చరర్స్, కాలేజీ హాస్టల్స్, కాలేజ్ బిల్డింగ్స్ అన్నీ ఇల్లు చేసే కాడికి అసలు యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏమున్నట్టు. రష్యాలో అలా ఉండదు. అన్ని యూనివర్సిటీ ప్రవ్యూలో ఉంటాయి. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి, కేర్ టేకర్స్ వాళ్ళే చేసుకుంటారు, ఎవ్రీథింగ్ కేర్ టేకింగ్ అంతా వాళ్ళే చేస్తారు. ఫుడ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చు, లేదా మెస్ ఉంది మెస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఇన్సైడ్ క్యాంపస్లో క్యాంటీన్ ఉంటుంది క్యాంటీన్లో తినొచ్చు. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వేరు, రష్యన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వేరు. డెవలపింగ్ ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి. ఈవెన్ యూఎస్లో కూడా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే ఎలా ఉంటాయి? సేమ్ అయితే రష్యాలో కూడా అంతే ఉంటాయి. ఇండియా డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి అలా సంథింగ్ హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా ఉండవు. రష్యాలో కానీ లేకపోతే ఏ డెవలప్డ్ కంట్రీస్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ అవైలబుల్, తక్కువ బడ్జెట్లో ఉంటాయి.
ఓకే, దీస్ ఆర్ ఆల్ అబౌట్. సో వాళ్ళే ఇన్సైడ్ మీకు కంపల్సరీ సెక్యూరిటీ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్స్ ఇన్సైడ్లోనే ఉంటాయి. వాళ్ళ ఇండియన్ క్యాంటీన్ ఉంటుంది, లేదా మనం సపరేట్ సెల్ఫ్ చేసుకోవచ్చు, లేదా మన ఫుడ్ సపరేట్గా మన వాళ్ళ దగ్గర మెస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా సపరేట్ క్యాంటీన్లో తినవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ క్యాంపస్. వస్తుంది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఫ్లాట్లు తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు. అవుట్ సైడ్లో ఉండాల్సిన అవసరం లేదు. వన్ ఇయర్ ఇక్కడ పెట్టేసి రిమైనింగ్ 5 years బయటికి వెళ్ళి తోలాల్సిన అవసరం లేదు. ఫిలిపీన్స్లో అన్నీ అంతే, 1 year మాత్రం మీకు హాస్టల్ ఇస్తారు. ఇక్కడలో కూడా అంతే, ప్రతి కంట్రీలో అంతే, 1 year మాత్రం యూనివర్సిటీ హాస్టల్ అకామిడేషన్. రిమైనింగ్ అన్నీ బయట ఉండడమే, బయట తోసేస్తారు. బట్ రష్యాలో అలా ఉండదు. 6 years ప్రొవైడ్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, సెక్యూరిటీ ప్రొవైడెడ్, ఎవ్రీథింగ్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ ఇన్ రష్యా. హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, వెరీ వెరీ స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏముంటుంది సార్, ఏమీ ఉండదు. సో ఓకే, జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ వాట్ అనేది. డెవలప్డ్ కంట్రీస్లో ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటారు, ఇప్పుడు కాలేజ్ చూస్తుంటారు, ఏమి చేస్తుంటారు ఏమీ తెలియదు. సో వాళ్ళు చెప్పే మాట మనం విన్నామంటే 100% వచ్చేసరికి లైఫ్ విల్ బి క్లోజ్, టైమ్ విల్ బి క్లోజ్, కెరీర్ విల్ బి క్లోజ్, టోటల్ మనీ విల్ బి క్లోజ్, ఎవ్రీథింగ్ విల్ బి లాస్ అయిపోతాం, ఎవ్రీథింగ్. సో కాబట్టి వాడికి ఇచ్చే 10,000 5,000 కోసం వాడు ఏమైనా చెప్తాడు, ఎంతే కదా. పిఆర్ఓస్ అంటే అడ్మిషన్, పిఆర్ఓస్ అంటే అంతే చెప్తారు, 10,000 ఇస్తారు అడ్మిషన్కి, అంతే 10,000 15,000 ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏమి ఉండేనే చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మేసి ఇంటికి వచ్చి అడ్మిషన్ రప్పించుకోమంటే 80%. అది ఇంటర్మీడియట్ 10th class వరకు అయితే ఓకే. బట్ ఎంబీబీఎస్ అసలు ఎంబీబీఎస్ అనేది అసలు ప్రొఫెషనల్ కోర్స్, హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిందంటే దాని వాల్యూ ఇంకా ట్రిపుల్ అయింది. ఇది ఇంటర్నేషనల్ కోర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదవాలి. కాబట్టి అందుకని సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కన్సల్టెంట్, సెలక్షన్ ఆఫ్ ద కెరియర్, రైట్ టైం రైట్ డెసిషన్. 6 points ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. మంచి కంట్రీలో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. రైట్ కన్సల్టెంట్, రైట్ కెరియర్, దట్స్ ఇట్. ఈ 6 points 100% సాటిస్ఫై చేస్తే 100% మంచి కెరియర్ ఉంటుంది. వాళ్ళు చెప్పేవన్నీ ఆల్మోస్ట్ ఆల్ 100% చెప్పాను కదా. యూనివర్సిటీ, గవర్నమెంట్, ఆల్మోస్ట్ ఆల్ రష్యాలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్సైడ్ క్యాంపస్ హౌస్లో విల్ ప్రొవైడ్ 6 years అకామిడేషన్. వేరే 9,000 సంవత్సరానికి 9,000 అకామిడేషన్, ఎక్సలెంట్ ఉంటుంది అకామిడేషన్, అప్ టు 60,000 బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. అన్ని ఇన్సైడ్ క్యాంపస్ 6 years. దే ఆర్ ప్రొవైడింగ్ క్యాంటీన్, ఇండియన్ క్యాంటీన్ ఇస్ దేర్, సపరేట్ సెల్ఫ్ కుక్ ఆప్షన్ ఇస్ దేర్, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మనం సపరేట్గా మనమే కాలేజీలో లెక్చర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, మనమే పోయి హాస్టల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మనమే ఆ క్యాంపస్ హాస్టల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టాండర్డ్స్ లేని మెడికల్ కాలేజెస్, స్టాండర్డ్స్ లేని యూనివర్సిటీస్ మాత్రం అలా చేస్తాయి. ఇండియా నుంచి లెక్చర్స్ తీసుకోవడం, లేదా ఇండియాలో ప్రాక్టీస్ చేయించడం, లేదా అన్ని ఇండియా నుంచి చేస్తే అసలు మనం ఎందుకు అంటున్నాను, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏమున్నట్టు ఇంకా, అంతే కదా. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ప్రాక్టీస్, లాజికల్ ఓరియంటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సేమ్ లైక్ మీ నీట్ ఎలా ఉంది, 2019 నీట్, 2021 నీట్, సేమ్ లైక్ దట్ అలానే ఉంటుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లానే ఉంటుంది. 2019, 2021 సేమ్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ సేమ్, కట్ ఆఫ్స్ ఆర్ సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ స్టాండర్డ్. నేను ఇంతకుముందు చెప్పాను, బట్ ఇప్పుడు మేము చెప్పట్లేదు, బట్ పేపర్ ఇస్ సేమ్ లైక్ దట్. ఓకే, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్, స్కైప్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ చాలా చాలా సింపుల్, బేసిక్ అనమాట. 100% పాస్ పర్సెంట్ ఇస్ వెరీ. సో కాబట్టి 6 years 7 years అని ఇప్పుడు ఆలోచించవద్దు. రష్యన్ లాంగ్వేజ్ అంటే నేను చెప్పాను, ఢిల్లీలో ఏం సెలెక్ట్ మీకు సీట్ వస్తే ఎలా అవుతుందో రష్యాలో సీట్ వచ్చిన అంతే అవుతుంది. ఇంకా ఇన్సైడ్ క్యాంపస్, రష్యాలో అన్ని ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఫిలిపీన్స్లో ఆర్ రిమైనింగ్ ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎవర్ అదర్ కంట్రీస్లో వాళ్ళకి ఏంటంటే హాస్టల్ ప్రొవైడ్ ఉండదు. కాబట్టి వీళ్ళే సొంతగా హాస్టల్ పెట్టాలి. హాస్టల్ పెట్టిన తర్వాత మళ్ళీ గేట్ కీపర్స్లో పెట్టాలి కదా. దట్స్ ఇట్. అదే రష్యాలో అలా అవసరం. హాస్టల్ ఇన్సైడ్లోనే ఉంటుంది, మొత్తం సెక్యూరిటీ ఇన్సైడ్లోనే ఉంటుంది, ఎవ్రీ సిసి కెమెరా ఫుటేజ్, ఎవ్రీథింగ్ సర్వేలెన్స్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద డెవలప్డ్ కంట్రీ. దట్స్ వై రీజన్ ఐఎమ్ ప్రమోటింగ్ రష్యా అండ్ డెవలప్డ్ కంట్రీస్. దెర్ ఇస్ నో రష్యాలో ఉన్నంత టాప్ కాలేజెస్ మీకు ఎక్కడ దొరకవు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా లేవు. ఇప్పుడు రీసెంట్ మన ఇండియాలో వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు, అక్కడ అన్ని 100 years, 200, 300, 400 years. So okay, these are all myths, so don't deviate that. Okay, if you have any queries, just contact below WhatsApp numbers. If you have any questions, just okay. Thank you. And admissions are open right now, and admissions process are going on. It's a lengthy process. Just okay, ఎవరైనా కనెక్ట్ అవ్వాలని హ్యాపీగా కనెక్ట్ అవ్వండి, మాట్లాడండి. మీకు ఏమైనా ప్రొసెసెస్ కావాలని 100% వీఆర్ అవైలబుల్ 24/7. ఓకే, you can freely contact and below WhatsApp numbers. If you have any questions or admission requirements, any doubts, whatever that. Okay, thank you very much. We will discuss about next session.